కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మలదిబ్బలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో వార్త శ్రీనివాసులు కుమారులు, వార్త వెంకటేశ్వర్లు, వార్త నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో, స్వర్ణభరణాలతో స్వామి అమ్మవారిని అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణమండపంలో కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ శ్రీరామ నామస్మరణతో కళ్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి వార్త శ్రీనివాసులు నరసమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. అంటే ఈ కన్యాదాన ఒక్కొక్క నువ్వు కింద తీస్తే ఆ నువ్వు కింద పరిమాణం గల 1,00,000 సంవత్సరాలు ఆ యొక్క బ్రహ్మలోక నివాసిత్యర్థం బ్రహ్మలోకంలో నివాసం
जैत्राय महा जगन्नाथराज नवमानि प्रमदनाय नवरात्रे नवमात्रे మా స్టేజ్ అంటే కిందకు వస్తాం మేము కిందకు వస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిరుమల చెట్టు మల్లికార్జున తిరుమల చెట్టు ప్రతిష్టాపన జరిగి 9వ వార్షికోత్సవం సందర్భంగా వార్తా శ్రీనివాసులు ధర్మపతి నరసమ్మ వారి ప్రథమ కుమారుడు వెంకటేశ్వర్లు ద్వితీయ కుమారుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తదుపరి అన్నప్రసాదం జరిగింది. రాత్రి గ్రామోత్సవం జరిగింది.